వాతావరణం ఎలాగో అవాయిడ్ చేయలేం, వచ్చే అవకాశాలు ఉంటాయి. అలర్జీ వచ్చి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అశ్రద్ధ ఎక్కువ చేస్తారు, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఓవర్ ద కౌంటర్ తీసుకుంటారు, లేదంటే అశ్రద్ధ చేస్తారు. ఒకసారి అలర్జీ వచ్చిందంటే ఎంత టైంలో డాక్టర్ని కలిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది? జనరల్లీ డాక్టర్ని ఎప్పుడు కలవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన సిమ్టమ్స్ని బట్టి మీకు వచ్చే సిమ్టమ్స్ తుమ్ములు కావచ్చు, ముక్కు కారడం కావచ్చు, తర్వాత స్కిన్ ర్యాషెస్, ఇచ్చింగ్, ఐ రెడ్నెస్ అవ్వడము, ఇచ్చింగ్ రావడము, ఆయాసము, పిల్లి కూతలు, అవి మీ డైలీ లైఫ్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయి? మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా? మీ స్లీప్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? సో అంతేకాకుండా మీ వర్క్ ప్లేస్లో మీ వర్క్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుందా? ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలిసే అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఆయాసం వస్తూ ఉంది, మీరు మునుపటిలాగా స్టెప్స్ ఎక్కలేకపోతున్నారు, మునుపటిలాగా బరువైన పనులు చేయలేకపోతున్నారు, మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గింది, ఇలా అనిపిస్తుంది అంటే సిమ్టమ్స్ ఇంటర్మిటెంట్గా, అంటే అప్పుడప్పుడు వచ్చిపోతున్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలిసి ఈ అలర్జీకి సంబంధించిన చెకప్ కావచ్చు, లంగ్స్కి సంబంధించిన చెకప్ చేయించుకోవడం ఎంతో అవసరం. రోజులు ఏమైనా ఉందా మేడం కరెక్ట్గా? అంటే ఇన్ని రోజుల్లో వచ్చిన సిమ్టమ్స్ వచ్చిన ఇన్ని రోజుల్లో రావాలని ఏమైనా ఉంటుందట? అది డెఫినెట్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమందికి ప్రతి ఇయర్ వింటర్ తర్వాత రెయినీ సీజన్లో మాత్రమే సిమ్టమ్స్ వచ్చిపోతుంటాయి, మిగతా కాలంలో వాళ్ళు సిమ్టమ్ ఫ్రీ ఉంటారు. జనరల్ అలర్జీకి సంబంధించిన లక్షణాలు త్రూ అవుట్ డే కానీ, త్రూ అవుట్ వీక్ కానీ, త్రూ అవుట్ మంత్ ఉండవు, ఇంటర్మిటెంట్ గా వచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతా ఉంది, అంతేకాకుండా రికరెంట్ గా సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇనిషియల్ గా తుమ్ములు దగ్గుతో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆయాసం వరకు కన్వర్ట్ అవుతుంది అంటే కూడా ఇమ్మీడియట్ గా డాక్టర్ని కలవడం చాలా అవసరం.